ఎస్, మీరు ఒక్కసారి మైక్ లో హలో చెప్పండి, అంతే. ఒక్కసారి హలో ఇచ్చి పడేసేయండి. నమస్తే వరంగల్. నమస్తే అందరికీ నమస్తే. హలో, జాగ్రత్త జాగ్రత్త, కాలు పట్టుకొని లాగేవద్దు. హలో, చలో 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 మాట్లాడదాం. నమస్తే అందరికి నమస్తే, థ్యాంక్ యూ. మన మాస్కా దాస్ విశ్వక్సేన్ మన వరంగల్లో మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎస్, వాట్ ఏ గ్రాండ్ ఎంట్రీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. సో మన టీం అందరూ వచ్చేసారు కాబట్టి ఈవెంట్ స్టార్ట్ చేయడానికి మీరు రెడీయా? ఎస్, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మెకానిక్ రాకీ అండ్ పవర్డ్ బై డక్కన్ చాయ్. Hyderabadi flavor, a division of Strayas Group, associate sponsor Priya Gold and jewelry partner Vega Jewelers, Telangana, Andhra Pradesh and alage USA and alage health partners Yoda Diagnostics and Pharmacy and Clinic on Call and branches in Hyderabad, Guntur, Tirupati, Visakhapatnam and alage Karimnagar. And this event is organized by Strayas Media, Bharat #1 movie events and promotional company and music on Sony Music. వెల్ ఎస్, SRT బ్యానర్ మీద రజనీ తల్లూరి, రామ్ తల్లూరి గారు ప్రొడ్యూసర్లుగా, రవితేజ ముళ్ళపూడి గారి డైరెక్షన్లో, జేక్స్ బిజాయ్ మ్యూజిక్ డైరెక్షన్లో ది బ్యూటిఫుల్ శ్రద్ధా శ్రీనాథ్, అలాగే మీనాక్షి చౌదరి అండ్ మన అందరి ఫేవరెట్ మాస్కా దాస్ విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాకీ November 22 రిలీజ్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ఎస్, ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది. అదేంటో తెలుసా? వెల్ ఎస్, ద ట్రైలర్ 2.0 మీకోసం స్పెషల్గా ఇక్కడ ఈ వరంగల్లో మనం లాంచ్ అయిపోతున్నాం. అబ్సల్యూట్లీ ఎక్సైటింగ్. రెడీయా? రెడీయా? ఎస్, ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయండి. ఈరోజు వరంగల్ మజాకా చూసేద్దాం. ఇదిగో, here we go. ద మాస్కా దాస్. విశ్వ గారు, ఓకే, ఐఎమ్ సేఫ్. ఓకే, యాక్చువల్లీ మీరు ఈ మెకానిక్ రాకీ సినిమాలో మీరు మెకానిక్ కదా. సో మెకానిక్ కాబట్టి నాకు 2-3 కార్లకు సంబంధించి డౌట్లు ఉన్నాయండి. సరే, మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఈ కార్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టీరింగ్ కదా, మనకి ఎటు కావాల్సి అటు తీసుకెళ్తారు కదా. కార్లో ఇంపార్టెంట్ థింగ్ స్టీరింగ్. సరే, మరి మీ లైఫ్కి స్టీరింగ్ ఎవరు? నా లైఫ్కి స్టీరింగ్, తాళం చెయ్యి, ఎక్సిలేటర్, గేర్ అన్నీ నేనే, తప్పదు. సరే, మా వాళ్ళందరి కోసం మీరు కాకుండా చెప్పండి స్వామి. నేను కాకుండా అంటే స్టీరింగ్ ఇంకా వాళ్ళే. అరే వా, వెరీ గుడ్ ఆన్. సరే, సెకండ్ క్వశ్చన్. ఈ కారు బరువును మోసే టైర్లు ఉంటాయి, అలా మిమ్మల్ని మోసే? మై ఫ్యామిలీ. ఈయన ఫ్యాన్స్ ఫ్యామిలీ చాలా స్మార్ట్ ఆన్సర్లు చెప్తున్నారు. ఓకే, కార్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్ ది ఇంజిన్. మరి మీ లైఫ్లో ఇంజిన్ ఎవరు? నా లైఫ్లో ఇంజనా? అదే అదే ఆన్సర్ వచ్చేసింది కదా, చెప్పండి. సార్, అంత గ్యాప్ ఇస్తే చాలా డౌట్స్ వస్తాయి, తొందరగా చెప్పండి. ఎత్తుక్కుంటున్నా ఇంజన్, ఇంకా ఎత్తుక్కుంటున్నా. ఇంకా ఎత్తుకుంటున్నారా? యా, నీకు దొరికితే చెప్పు, ఫిక్స్ చేసుకుంటా. అరే, నాకు చాలా మంది కనిపిస్తున్నారండి ఇక్కడే. వాళ్ళకి ఆల్రెడీ ఉన్నట్టున్నాయి ఇంజన్లు, మనకెందుకు చెప్పు. మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు సార్.
అవును కదా, నా క్వశ్చన్ పేపర్ ఇంటికి పంపారు మీరు, అందుకే ప్రిపేర్ అయ్యి వచ్చిన. సరే ఇంకో క్వశ్చన్, సరే ఇది కాదు, అడుగు, నువ్వు ఇంట్రెస్టింగ్ అడుగు, నువ్వు ఇంట్రెస్టింగ్ అడగకుండా నా కారు ఇంజన్లు పక్కన పెట్టేద్దాం. టెల్ మీ సంథింగ్, అంటే మీరు అసలు ఈ ఒకవేళ సైలెన్సర్ గురించి అడగ అంతే. ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటే, ఓకే, మీరు సే నందమూరి బాలకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మీరు సెట్ చేసిన కార్ ఆయన డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మీరు పక్కన కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నేను పక్కన కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలకృష్ణ గారు డ్రైవ్ చేస్తే ఇంకొక డ్రైవర్ని పెట్టుకోవడం, ఎందుకంటే మేము ఇద్దరం డ్రైవింగ్ చేయం, ఆన్ ద వీల్స్ వేరే పని చేద్దామని బెటర్ కదా. ఆయన కారోబార్ లే చిచ్చి ఏంటో మాట్లా, సారీ అండి, సారీ, నాతో చెప్పించారు కదా. సరే ఒప్పుని, సేమ్ క్వశ్చన్, ఓకే, సేమ్ సెటప్. ఒకవేళ మీరు పక్కన సీట్లో కూర్చొని డ్రైవింగ్ సీట్లో మా ఎన్టీఆర్ అన్న ఉంటే, అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ తీసుకుంటా. మీరు డ్రైవింగ్ సీట్లో ఉంటారు, అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ తీసుకుంటా. వన్ లాస్ట్ క్వశ్చన్. మెకానిక్ రాకీలో మీరు అందరికీ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు కదా, అలా మీరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో డెడికేషన్, డిసిప్లిన్ లాంటివి ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? మీరు అందరికి నేర్పించారు, మీరు నేర్చుకోవాల్సి వస్తే డిసిప్లిన్, డెడికేషన్ ఎవరి దగ్గర నుంచి? మనకు కూడా ఈ మధ్యనే వస్తుంది డిసిప్లిన్. నేర్చుకుంది అంటే వన్ పర్టికులర్ పర్సన్ ఏం ఫాలో కాలేదు, ఎవ్రీవన్ అందరూ డిసిప్లిన్. స్టార్ లైన్ వాళ్ళు అందరికీ డిసిప్లిన్ ఉంది, ఒకళ్ళని అని చెప్పలేం కదా. ఐ టుక్ లిటిల్ బిట్ ఫ్రమ్ ఎవ్రీవన్. వెరీ నైస్. డిస్టింక్షన్ ఈమె దగ్గర కొంచెం డిసిప్లిన్ నేర్చుకున్నా. ఈమె సెట్లు అందరికంటే ముందు వస్తుంది. పాపం ఈ రోజు కూడా ఈవెంట్కి జల్ది వచ్చింది. సో శ్రద్ధ శ్రీనాథ్ దగ్గర కూడా కొంచెం నేర్చుకున్నా డిసిప్లిన్. వెరీ నైస్. అరే శ్రద్ధ కోసం క్లాప్ కొట్టాల మనం. ఇంకొక క్వశ్చన్, మెకానిక్ రాకీలో కూడా సూపర్ స్టెప్లు వేశారు కదా. అవును. మరి ఇండస్ట్రీలో మీరు డాన్స్ ఎవరి దగ్గర నుంచి ఎవరిని చూసి నేర్చుకున్నారు? డాన్స్ డెఫినెట్లీ అన్ననే, ద ఎన్టీఆర్. ఎస్, ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్, డాన్స్ అండ్ యాక్టింగ్ బోత్ అన్ననే. అరే అబ్సల్యూట్లీ. అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ ప్రకారంగా రాత్రి ఎంత లేట్ అయినా సరే పొద్దున టైంకి సెట్కి వెళ్ళిపోవాలన్నది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? యాక్చువల్లీ వాళ్ళిద్దరు వస్తారండి టైంకి, నేనే టైంకి రాను. అచ్చా, సో వాళ్ళ దగ్గర ఇద్దరు పొద్దున్న దాకా షూటింగ్లు చేసి మళ్ళీ మన షూటింగ్కి వస్తుంటారు. మనం నైట్ ఖాళీ ఉన్నా అంటే దొర్లుతుంటాం మంచం మీద. కానీ బట్ ఐ థింక్ ఈ సినిమా మధ్యలో తరుణం నుండి నేను కూడా కొంచెం డిసిప్లిన్ తయారైనా. సో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అసలు అక్కడి నుంచి. ఓకే, వెరీ థ్యాంక్స్ అమ్మా. ఒకసారి ప్లీజ్ మాస్క దాస్కి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఓకే మీనాక్షి, దిస్ ఇస్ ఫర్ యూ. దేర్ యూ గో మీనాక్షి చౌదరి. నాకు డౌట్ అండి, అంటే 2024లో నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే ఇద్దరు మాత్రం కన్ఫర్మ్డ్గా ఉండే. బయట పాప్కార్న్ వాడు, థియేటర్ లోపల మీరు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదైనా మార్నింగ్ సెట్కి వెళ్ళినప్పుడు మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు సీన్ ఏంటనా, లేకపోతే ఇది ఏ సినిమా సెట్ అనా, ఈరోజు హీరో ఎవరన్నా, ఏ క్వశ్చన్ అడుగుతారు? అలా కాదు అండి. I think every day I come prepared knowing which set, which film, which hero it is. So Sure. yeah, 100%. సరే అయితే ఇంకా గ్రిల్ చేద్దాం. ఓకే, ఈ ఇయర్లో మేము గుంటూరు కరం మహేష్ బాబు గారితో, తర్వాత గోట్ తలపతి విజయ్ గారితో, ఆ తర్వాత మొన్న లక్కీ భాస్కర్ దుల్కర్ గారితో, తర్వాత మట్కా వరుణ్ తేజ్ గారితో, ఇప్పుడు మెకానిక్ రావుకి మా విశ్వక్సేన్తో. అవును. మీ ఫేవరెట్ హీరో ఎవరు వీటిలో? ఇది ఇప్పుడు toughest question, unfair ఇది. Shraddha, you can help him out. But I'll tell you. అందరూతో ఒక quality I've learned, and that is my most favorite thing. Mahesh Babu sir's discipline, Talapati sir's, Vijay sir's consistency, Dulquer Salman sir's humility, Varun Tej's thorough gentleman nature, and Vishwak Sen's proper, fun, chill, energetic youthfulness set ki. Are wow.
సార్ 100 మార్కులు ఇచ్చేచ్చు ఇవిడికి కదా, అస్సలు పర్ఫెక్ట్ మిస్ ఇండియా ఆన్సర్ ఇచ్చింది అసలు ఇక్కడ. అరే థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ యాక్చువల్లీ శ్రద్ధ గారిని ఒకే మీకు క్వశ్చన్ కూడా కాదండి, కాదు నేను అడుగుతా శ్రద్ధ గారి నేను ఇక్కడున్నా. సో చాలా కొంచెం కాంప్లికేటెడ్లా ఉంటుంది కానీ కాంప్లికేటెడ్ కాదు మ్యామ్. సో విశ్వక్ సేన్ గారు ఫస్ట్ సినిమా ఫలక్నామా దాస్ కోసం మిమ్మల్ని వచ్చి కలిసి, నాకు ఆల్రెడీ తెలుసు మీరు ఏం అడుగుతున్నారని. ఓకే అడగండి. ఓకే, సో ఫలక్నామా దాస్ సినిమా కోసం బెంగళూరు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు రిజెక్ట్ చేశారట. సో దానికి ఇప్పుడు మేము రీజన్ తెలుసుకోవచ్చా? నేను ఎందుకు వద్దని చెప్పాను? అదా ఓకే, ఎందుకంటే చాలా సింపుల్. మనం యాక్టర్స్ చాలా స్క్రిప్ట్స్ని వద్దు నేను చేయను అని మేము చెప్తాం. ఆ స్క్రిప్ట్లో కూడా నాకు అంత ఏం ఎక్సైటింగ్ దొరకలేదు కానీ కాబట్టి నేను చేయను అని చెప్పాను. ఇప్పుడు నాకు కానీ నాకు విశ్వక్తో పని చేయాలి అని నాకు ఆశ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అండ్ ఫ్యూచర్లో కూడా. అండ్ ఇది అయింది. ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ లైక్ ద స్టార్స్ అలైన్ అండ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్, అప్పుడు ఎవ్రీథింగ్ విల్ మూవ్ స్మూత్లీ. సో అవర్ స్టార్స్ అలైన్ అండ్ వి డిడ్ మెకానిక్ రాకీ. నైస్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం విశ్వక్ సేన్ గారితో చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసిన దానికి అండ్ ఇప్పటికి? ఐ థింక్ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి ఒక రెస్పాన్సిబుల్గా అయిపోయాడు కొంచెం. ఐ థింక్, డూ యూ థింక్ దేర్ ఇస్ అ చేంజ్? అప్పుడు కూడా చాలా రెస్పాన్సిబుల్గా టికెట్ తీసుకొని వచ్చినా నేను, టికెట్ లేకుండా ఏం రాలే. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ డెఫినెట్గా అంత ఓపిక్గా ఓర్పుతో మా క్వశ్చన్కి సమాధానం ఇచ్చిన మా మాస్కా దాస్కి, శ్రద్ధ గారికి, అలాగే మీనాక్ష గారికి ఒక్కసారి గట్టిగా ఓ వేసుకోవాలమ్మా. కమాన్. ఆల్రైట్, యాక్చువల్లీ మన మాస్కా దాస్ ఈ పేరు, ఈ మాస్కా దాస్ అన్న పేరు సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆన్ స్క్రీన్ మనం చూసాం, ఆఫ్ స్క్రీన్ ఆఫ్ కోర్స్ ఆ క్లోజ్ సర్కిల్ ఆయన వాళ్ళందరూ క్లియర్గా ఆ ఎఫర్ట్ పెట్టారు, సాధించారు. కానీ ఆన్ స్క్రీన్ ప్రతి సినిమాతో ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మన ముందుకు వచ్చి ఇంత పెద్ద స్టార్ అయ్యారు కదా. ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్కి సంబంధించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది, అందరితో పాటు మనం కూడా చూద్దామా? రెడీయా? ద వీడియో ప్లీజ్. అండ్ అలాగే ఈరోజు మన మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన మన వరంగల్ లీడర్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారిని స్టేజ్ మీద కాస్త రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ మ్యామ్. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అలాగే శ్రీనివాసులు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీనివాసులు గారు. అండ్ అలాగే మన మెకానిక్ రాకీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ముందుగా ఒక గ్రూప్ ఫోటో అందరూ కాస్త ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫర్ ద గ్రూప్ ఫోటో ప్లీజ్, వన్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ద పిక్చర్. అలాగే మన వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు.
నో 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 ఫైర్ వర్క్స్ అన్న జాగ్రత్త. ఎస్ అండ్ ముందుగా మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రద్ధ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ సార్ మీరు ఎప్పుడు వెనకుండకూడదు సార్, మీరు ముందుండాలి ప్లీజ్. ప్లీజ్ జాయిన్ విత్ టీమ్. రండి రండి. ఎస్ అండ్ ముందుగా మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రద్ధ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మ్యామ్ మీ మాటల్లో. అందరికీ నమస్కారం. వారంగల్కి ఈరోజు మొదటిసారి. థ్యాంక్ యూ ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు. నేను ఆపుతా. ఓకే 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 మా కొంచెం మాట్లాడాలి. ఇంటికి వెళ్ళాలి, మీరు కూడా వెళ్ళాలి, మేము కూడా వెళ్ళాలి. ఓకే ఇప్పుడు కొంచెం మాట్లాడతా. సరే ఓకే. మా యాక్టర్స్కి మా ఆడియన్స్తో ఇంటరాక్ట్ చేయడానికి అంత ఆపర్చునిటీస్ దొరకదు, కానీ నాకు ఇది చాలా ఇష్టం, ఈ ఎనర్జీ. అండ్ మీలాంటి ఆడియన్స్ ఉంటే ఆహా ఇట్ ఈస్ అమేజింగ్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎనర్జీ. ఇప్పుడు ట్రైలర్ నంబర్ 1 చూసారా? ట్రైలర్ నంబర్ 1 చూసారా? ఎస్. ట్రైలర్ 2 చూసారా? ఇప్పుడు ఏంటి మిస్సింగ్? ఏంటి లాస్ట్లో ఏం చూడాలి? ఏంటి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? November 22nd. థ్యాంక్ యూ వారంగల్, థ్యాంక్ యూ. యూ హ్యావ్ బిన్ లవ్లీ. సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే? ఎస్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్. See you all again. Wow. Wow, thank you so much ma'am. Thank you so much for your beautiful words. And alage next mana gorgeous heroine Meenakshi Chaudhary garni మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. Thank you. Varangal, I love you. Thank you. Idi probably one of the best. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు నాయన్ రాజేందర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన కూడా వెల్కమ్. సార్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. సారీ మీనాక్షి గారు. That's okay. వెల్కమ్ సార్. నాయన్ రాజేందర్ రెడ్డి గారు మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే. గుడ్ ఈవినింగ్ సార్. మీనాక్షి గారు గో హెడ్ ప్లీజ్ మ్యామ్. నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను, ఇంకా మాట్లాడాను.
ఇది నా ఫస్ట్ టైం వారంగల్కి రావటం అండ్ ఎంత ప్రేమగా వామ్గా మీరు రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ 1 ఇంత చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ ట్రైలర్ 2 కూడా మీకు నచ్చింది. I'm very grateful. This love is truly making me speechless. నిజంగా చెప్తున్నాను. అండ్ ఐ థింక్ ఫిల్మ్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ యూత్ ఎంటర్టైనర్, మాస్ ఎంటర్టైనర్ అండ్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. I am sure you will love it. హలో So, Tappakunda, please watch it in theatres on 22nd November. And thank you. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి గారు. ఓకే, మ్యూజిక్ ఆపండి. ఓకే ఓకే రైట్. సరే ప్రతిసారి అక్కడే మాట్లాడదాం, ఈయనే స్పీచ్ కానిచ్చేస్తా. బాగానే ఉంది కదా. యాక్చువల్లీ వస్తా, అక్కడికి వస్తా. ఇక్కడ ఉండే స్పీచ్ అంటారు, ఇక్కడ ఉండే మాట్లాడదాం. అరే ఒకసారి ఆపితే మాట్లాడతారా? సో ఫస్ట్లీ ఇక్కడ రాగానే గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన వరంగల్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి అడగంగానే కాదనకుండా వచ్చిన కావ్య గారికి, ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్. అరే 10 సినిమాలు అయిపోయినాయి, 10 రిలీజ్లు అయిపోయినాయి. ప్రతిసారి జీబగిలిపోయి స్పీచ్ కావాలంటే రాదు. ఏం మాట్లాడతాం చెప్పుర్రి ప్రతిసారి. సో ఫస్ట్ టైం టెన్స్ ఫీల్ అవుతున్నా. ఒక్క నిమిషం రాజా, మాట్లాడతా. సో అరే గుర్తొస్తాలే, ఆగుర్రా. ఇంకో బొంగు ప్రిపేర్ అయినా మొత్తం మర్చిపోయి తోపినా. చట్ బెస్ట్ ప్రిపేర్ అయిందంత, నేను ప్రిపేర్ అయిందంతా మర్చిపోయి తోపినా. చిట్టి కూడా పడేసిన జోష్లా. సో అందరు ఒకసారి సో ప్రతిసారి పగిలిపోయే స్పీచ్ కావాలంటే ప్రిపేర్ కాలేమట్లా. నేను ఎప్పుడూ ప్రిపేర్ కాలేదు, ఈరోజు కూడా ఏం మాట్లాడాలో తెలీదు. కానీ నాకు ఈరోజు ఒకళ్ళు కనిపిస్తున్నారు. అదే నా కెమెరా లేవా, అక్కడి నుండి చూస్తున్నాడు ఒకడు. వాడు యూట్యూబ్లో నుండి చూస్తుండా, టీవీలో లైవ్ చూస్తుండా, లేదా తర్వాత రోజు క్లిప్ పెట్టుకొని చూస్తుండో నాకు తెలియదు. ఆడికి ఒక పని ఉంది. ఆడికి ఏం పని అంటే కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి
డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్లో వేసి ట్రోల్ చేయడం అదాడి పని. అరే నీకే చెప్తున్నా నీకే జాంటా కూడా వీగలేరు ఎవరు. మేము ఇట్లనే మాట్లాడతాం, మా సినిమాని ఇట్లనే ప్రమోట్ చేసుకుంటాం. మేమే తప్పు చేయట్లేదు, గర్వంగా దొంగతనాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు, సినిమాలు చేస్తున్నాం. సో నేను ట్రోల్ చేసిన వాళ్ళను, మా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను, వీళ్ళని ఎవ్వరిని ఏమనట్లేను. ఎందుకు తెలుసా, ఈ సినిమా తర్వాత నేను క్రిటిక్స్ని కానీ రివ్యూవర్స్ని కానీ ఎవరి గురించి ఏమీ మాట్లాడను. దిస్ విల్ బి మై లాస్ట్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ క్రిటిక్స్ ఆర్ రివ్యూస్ లైక్ ఎవరైనా వెల్ విషర్స్ అందరి గురించి. ఎందుకో చెప్తా, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ ద లాస్ట్ ఫిలిం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉంది. మీకు అనిపించిన ఒపీనియన్లు రాయండి, మీకు అనిపించిన రివ్యూలు రాయండి, మీకు అనిపించినది ఏదైనా రాయండి. పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది. సినిమాల గురించి రాయండి. అండ్ మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే, మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే మీరే మోటివేషన్ చేసేది. మీకు కూడా నచ్చే సినిమా తీయాలి అని అందరికి నచ్చే సినిమా మేము ఏ రోజు తీయలేము. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, సినిమాల గురించి రాయండి, తీయండి. మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చెప్పినప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ నచ్చిందో లేదో చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది. సో మీరు పర్సనల్ తీసుకోవద్దు మేము రెస్పాండ్ అయినప్పుడు. బట్ సినిమా వాళ్ళకి కానీ యాక్టర్లకు కానీ డైరెక్టర్లకు కానీ మాకెవ్వరికి ఒక రివ్యూవర్ అంటే ఒక క్రిటిక్ అంటే చిన్న చూపు కానీ హేట్రెడ్ కానీ ఎప్పుడూ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ అటాక్, వెన్ ఇట్ కమ్స్ టు అంటే ఒకరు బాధపడేటప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే మాకు కోపం వస్తుంది. సో ఈ సినిమా తర్వాత నుండి నేను చెప్తున్నా, నేను విశ్వక్సేన అనే నేను రివ్యూయర్స్ గురించి కానీ క్రిటిక్స్ గురించి కానీ నేను మాట్లాడడం మాకేం ప్రాబ్లం లేదు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు రాసుకోండి. మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి సినిమాలు తీస్తాం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బట్ యూ గైజ్ ఆల్సో షుడ్ బి రెస్పాన్సిబుల్ వైల్ రైటింగ్ అబౌట్ అవర్ సినిమా అండ్ అస్, ఎస్పెషల్లీ మా గురించి రాసినప్పుడు. అండ్ ఏంది ఛాలెంజ్ కావాలా, ఛాలెంజ్ ఇస్తారా ప్రతి సినిమాకి? ఒక సినిమాకి మిమ్మల్ని పిలుచుకోవాలంటే ఛాలెంజ్ ఇస్తారా? మొన్ననే సినిమా చూసుకున్నా, మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమాకి ఆడకపోతే షెట్ లేకుండా చెక్ పోస్ట్లో తిరుగుతా, ఫిలిం నగర్లో నీళ్లు ఖాళీ చేస్తా. ఇట్లాంటివి ఏం మాట్లాడదలుచుకోవట్లేదు నేను. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా చొక్కా నా ఒంటి మీదనే ఉంటుంది, నా ఇల్లు జూబ్లీహిల్స్లోనే ఉంటుంది. నేను ఇంకో సినిమా తీస్తా, అది ఉన్నా దొబ్బినా మళ్ళీ సినిమా తీస్తా. పూరి జగన్నాథ్ గారు రాసినట్టు, రవితేజ అన్న చెప్పినట్టు మాకు తెలిసిందల్లా ఒకటే, సినిమా సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టి ఈ సినిమా తీసినాం. అండ్ నా వెళ్ళిపో మాకే అనే సినిమా తీసినప్పుడు చాలామందిని రిక్వెస్ట్ చేసుకుంటుండే షేర్ చేయమని, కొంచెం పబ్లిసిటీ చేయమని. కానీ ఫలక్నామా దాస్ అనే సినిమా తీసినప్పటి నుండి ఈరోజు వరకు నాకు అండా దండ ప్రతి చోట నిల్చున్నది మీరు మాత్రమే. సో ఈరోజు ఈ ఒంటి మీద ఉన్న సూట్ అన్నా నేను తినే ప్రతి మెతుకు మీద మీ పేరు రాసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ లైఫ్ ఇచ్చినందుకు. నాకు ఈ లైఫ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాళ్ళ మీద పడినందుకు. సో నేను ఇంకొక విషయం, సాయంత్రమే మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా పుష్ప ట్రైలర్ రావడం జరిగింది. భారతదేశం అంతా
తెలుగోడిగా మనం గర్వపడే సినిమా ఆ పుష్ప ట్రైలర్ ఈరోజు వచ్చింది, ఇరగదీసేసింది లైక్ వీను. సో ఈరోజు పుష్ప ట్రైలర్ చూడండి. మా ట్రైలర్ రేపు మార్నింగ్ 11ంటికి రిలీజ్ చేస్తాం. రేపు మా ట్రైలర్ చూడండి. సో ఆగారం మాట్లాడి. సో ఈరోజు పుష్ప ట్రైలర్ చూడండి, రేపు 11ంటికి మా ట్రైలర్ వస్తుంది, అది కూడా చూడండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మా టీం గురించి ఒక్కసారి, మా డైరెక్టర్ రవితేజ, హీ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు వెరీ సూన్. అండ్ మై 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్, ఇద్దరు చాలా పేషెంట్గా సినిమాతో ఉన్నారు. థ్యాంక్ యూ మీనాక్షి, థ్యాంక్ యూ శ్రద్ధ. బికాజ్ 1 ఇయర్ నుండి నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది 2 సినిమాలు చేస్తున్నా కూడా దేవర్ బేరింగ్ విత్ మీ. అండ్ నా చాలా పెద్ద సపోర్ట్ సిస్టమ్ రామ్ టల్లూరి గారు, మీరు లేకపోతే ఈ సినిమా చాలా ఇంపాసిబుల్ సార్. డెఫినెట్లీ మీరు ఈరోజు షెట్ వేసుకు రాలేదు, కానీ మీరు కాలర్ ఎత్తుకునేటట్టు చేస్తా. చాలా మంచి సినిమా తీసినాం మనము, దర్జాగా ఉందాం. అండ్ 21st రోజు పెయిడ్ ప్రివ్యూస్ ఉంటాయి ప్రతి సిటీలో. నిజంగానే ఒళ్ళు పొగరు ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్తోనో చెప్పట్లేను. 21st రోజు పెయిడ్ ప్రీమియర్స్కి రండి. నేను చేసిన 10 సినిమాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, చాలా మంచి సినిమా తీసాము. నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కంటే చాలా వెరైటీ సినిమా. అండ్ చాలా అంటే మీకు ఒక 5 minutes కూడా బోర్ కొట్టని సినిమా. కమ్ ఆన్ 21st, వాచ్ ద ఫిలిం కుదిరిన వాళ్ళు. అండ్ మీరు బాగుంది అని చెప్తే 22nd రోజు మా మిగిలిన ఆడియన్స్ వస్తారు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా సినిమా మీద నాకున్న నమ్మకం. సో 21st పెయిడ్ ప్రివ్యూస్ రండి, చూడండి. అండ్ ఈ జర్నీలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి మనోజ్ రెడ్డి, మనోజ్ థ్యాంక్స్ అలాట్. విజువల్స్ అదిరిపోయినాయి. యూ ఆర్ గోయింగ్ టు బి అప్రిషియేటెడ్ సో మచ్ ఆఫ్టర్ ద రిలీజ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్ మా సినిమాకి. చాలా అద్భుతమైన ఆర్ఆర్ ఇస్తున్నాడు. సో వాచ్ ఫిలిం ఆన్ 22nd వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఒక నిమిషం, ఏమైనా మర్చిపోయినామో గుర్తు తెచ్చుకుంటున్నా. అండ్ ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ సినిమా నుండి చాలాసార్లు సపోర్ట్ చేసిన శ్రేయస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్, శ్రేయస్ మీడియా. అండ్ పిలవంగానే కాదనకుండా వచ్చిన కావ్య గారికి, ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వరంగల్ చాలా బాగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయిన ప్రీ రిలీజ్ ఆంధ్రాలో సక్సెస్ మీట్తో ఎండ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సార్. అక్కడ ఫ్యాన్స్ అభిమానం మీ సొంతం, మీకోసం ఫ్యాన్స్ చూసారా, మీ మీద ప్రేమతో మా వరంగల్